హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పని అంతా హడావుడితో మొదలైపోయిందండి. ఇవేంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పచ్చిమిర్చి అండి, చట్నీలో వేయటానికి. స్పెషల్గా చూపించడం ఏముంది అనుకుంటున్నారా? అవి నిన్న సమోసాలు తీసుకొచ్చామండి. సమోసాలు కొనుక్కొచ్చినప్పుడు మనకు పచ్చిమిర్చి ఇస్తారు కదా. పిల్లలైతే ఆ పచ్చిమిర్చి తినరు. నేనైతే మాత్రం సమోసా తింటా, పచ్చిమిర్చి తింటాను. నాకైతే చాలా ఇష్టం అండి. ఉప్పేసి వేయిస్తారు కదా, పచ్చిమిర్చి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలు తినకుండా పచ్చిమిర్చి అలాగనే ఉంచారు. వాటిని ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఈ పూట చట్నీలోకి వాడుతున్నాను. కూరగాయలు అసలుకి చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదండి. వాటిని వేస్ట్గా పడేయటం ఎందుకులే అని చట్నీలో వేసి వాడుతున్నాను. అవి మనం ఎలాగైనా తినాల్సినవే. అవేమి పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి ఏం కాదు కదండి. మంచి పచ్చిమిర్చియే కదా. ఇంకా మా పిల్లలు తినరు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుకుంటున్నాను. చట్నీ టేస్ట్ అనేది బాగుండటం కోసం నేను ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ వేస్తాను. కొంచెం అల్లం ముక్క కానీ జీలకర్ర కానీ వేసుకుంటే కూడా చాలా బాగుండిద్దండి. పెద్ద జార్లో చట్నీ వేస్తున్నాను కదా, ఇంకా చట్నీ కావలసినవన్నీ ఒకేసారి వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీకి వేస్తాను. తక్కువ క్వాంటిటీలో పెద్ద జార్లో మనం మిక్సీకి వేసామనుకోండి సరిగ్గా మెదగదు. అందుకని కొంచెం వాటర్ పోసి మిక్సీకి వేసామంటే మెత్తగా మెదిగిపోయిద్ది. ఇంక ఇదిగోండి చట్నీ ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను. బాండీలో తిరగమాత వేసుకోకుండా ఇలా గిన్నెలో తిరగమాత వేసుకుంటానండి. కొంచెం చట్నీ మిగిలినా సరే ఈ గిన్నె అనేది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే అని. బాండీ ఏమో ఇంకా వేరే కూర చేయటానికి కానీ దేనికో దానికి వాడుకోవచ్చు. ఈరోజు ఉదయమే అంట్లన్నీ కడిగేశాను. అంట్లు కడగేయటం వల్ల ఈరోజు పని మాత్రం హడావుడైందండి. నైట్ అంట్లు కడగలేదు, చాలా అంట్లున్నాయి. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ అంట్లు ఇవన్నీ కడగాలంటే చాలా అవుతాయి, చాలా టైం పట్టిద్దిలే అని ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే అంట్లు కడిగేశాను. అందుకనే ఈరోజు పని అనేది హడావుడిగా ఉంది. అందులో మా ఆయన కూడా ఉదయమే చేనుకి వెళ్ళాలంటండి. చేలకు ముందేయాలంట. ముందేయటానికి కూడా ఇంకొక మనిషి వస్తున్నారు. వాళ్ళకు కూడా టిఫిన్ రెడీ చేయాలి. అందుకనే చాలా హడావుడిగా ఉంది. ఒక పొయ్యి మీద అయితే నవీన్కి రైస్ పెట్టేశానండి. రైస్ పెట్టామనుకోండి ఇంకా అది ఉడుకుతా ఉండిద్ది, మన పని మనం చేసుకోవచ్చు. చట్నీ వేసి పక్కన పెట్టేశాను కదా, ఇంక ఇప్పుడు దోశల పిండి కలుపుతున్నాను. నవీన్ అయితే ఈరోజు అప్పుడే స్నానం చేసి రెడీగా ఉన్నాడండి. నేను దోశలు పోసివ్వటం ఆలస్యం, వాడు దోశలు తినటానికి రెడీగా ఉన్నాడు. పిల్లలకి దోశలంటే చాలా ఇష్టం అండి. చట్నీ చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. చట్నీ చేయలేదనుకోండి కష్టంగా నన్ను తిట్టుకుంటా తింటాడు. అందుకనే ఎక్కువ శాతం టిఫిన్ చేసినప్పుడల్లా చట్నీ అనేది చేస్తానే ఉంటానండి. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చట్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి తెల్లారి పిల్లలకి చట్నీ వేస్తాను. మేమైతే కారం కానీ ఏదో ఒకటి వేసుకొని అడ్జస్ట్ అవుతాము. ఈరోజు కూర అయితే ఇంకా ఏం చేయలేదండి. ఆటో వచ్చే టైం అవుతుంది. ఇంకా కూర చేయలేదు. ఇప్పుడు కూర చేసినా సరే ఇంకా కూర అనేది వాడికి అందదు. అందుకనే ఇదిగోండి ఇంట్లో ఒక చిన్న బంగాళదుంప ఉంది. ఆ బంగాళదుంప వేసి వాడికి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న బంగాళదుంప ఇంక ఇదిగోండి దీన్ని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేస్తున్నాను. దోశ కాలేలోపు ఇంకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని బంగాళదుంప చెక్కు తీస్తున్నాను. బంగాళదుంప అనేది త్వరగానే ఫ్రై అయిపోయింది కదండి. అందులో చిన్న బంగాళదుంప ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 1 నిమిషం 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోయిద్ది. నిన్నైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. నిన్న చేనికెళ్తా నవీన్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. మాకైతే దోసకాయ పచ్చడి చేశాను. దోసకాయ పచ్చడి అనేది ఇంకా పిల్లలు తినరు కదా, అందుకని ఎగ్ చేశాను. ఇంకా నిన్న కూడా ఎగ్గే, ఈరోజు కూడా ఎగ్ చేయటం ఎందుకులే అని బంగాళదుంప చేస్తున్నాను. బంగాళదుంప కూడా కేజీ 50 రూపాయలంటండి. అన్ని కూరగాయలు రేట్లు మాత్రం చాలా పెరిగిపోయినాయి. నేను దోశలు పోస్తుంటే ఇంకా నవీన్ తింటున్నాడు. దోశలు అనేవి వేడి వేడిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంట. అలా ఉంటేనే మా అబ్బాయికి ఇష్టమండి. దోశలు అనేవి మెత్తగా ఉంటే వాడికి అస్సలకి ఇష్టం ఉండదు, తినడు. దోశ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలి. వాడు చెప్తాడు దోశ తింటుంటేనంట కర్రూం కర్రూం అనాలంట. అలా ఉంటేనే వాడికి ఇష్టం. ఉల్లిపాయ కట్ చేస్తున్నావు కదా, ఉల్లిపాయ దోసపోయి అంటున్నాడండి. నేనేమో బంగాళదుంపలోకి ఒక చిన్న ముక్క కట్ చేస్తున్నాను. వాడికి ఉల్లిపాయ దోశ కావాలంట. ఇంక ఈ ఉల్లిపాయ కట్ చేసి ఇంకా కొంచెం ఉల్లిపాయ దోశ మీద వేసి లాస్ట్లో ఉల్లిపాయ దోశ పోసిచ్చాను. ఇందాక చట్నీ తిరగమాత వేసిన బాండీయే కదండి ఇది. ఇంకా ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి
ఇంక ఇదిగోండి బంగాళదుంప వేశాను. ఇంక దీనికి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంప అనేది త్వరగానే ఫ్రై అయిపోయిద్ది. ఎక్కువ టైం పట్టదు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనం తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మాత్రం ఫ్రై గానీ ఏదైనా బాగా కుదిరిద్దండి. ఒక్క బంగాళదుంప అలా ఫ్రై చేసినప్పుడైతే పొడి పొడిలాడతా బాగా క్రిస్పీగా బంగాళదుంప మాత్రం బాగా ఫ్రై అయ్యిద్ది. అదే మనం ఎక్కువ క్వాంటిటీ చేసామనుకోండి ఇంత బాగా ఫ్రై అవ్వదు. ఒక్కోసారి అయితే ముద్దలాగా వచ్చేసిద్ది. ఇంక ఈ ఫ్రై కొంచెం టేస్ట్‌గా ఉండటానికి అని ధనియాల పొడి ఏసానండి. ధనియాల పొడి వేసి ఈ డబ్బాలో పోసి పెట్టుకున్నాను. ఇంకా మీకు అదే చూపిస్తున్నాను. ఇంకా ఏ ఫ్రైలు చేసినా, ఏది చేసినా సరే ఈ ధనియాల పొడి అనేది కొంచెం వేస్తాను. టేస్ట్ అనేది చాలా బావుండిద్దండి. పిల్లలకి లంచ్ బాక్స్ అనేది త్వరగా రెడీ అవ్వటం కోసం మనం ఇంక ఇలాంటి సింపుల్‌గా అయిపోయే ప్రాసెస్ ఏముంటాయా? ఏయి పిల్లలు ఇష్టంగా తింటారని వెతుకుతా ఉంటాము. వీటిల్లో ముఖ్యమైనది ఎగ్ ఫ్రై ఒకటి, బంగాళదుంప ఫ్రై ఒకటి, ఇంకా టమాటా ఫ్రైడ్ రైస్ లాగా ఇలాంటివైతే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారండి. పులిహోర అవైతే మాత్రం ఎప్పుడు పంపించను. వాళ్ళు ఇంటి దగ్గర తినటమే కొంచెం కష్టంగా ఉండిద్ది. ఇంకా స్కూలుకి గూడా పులిహోర తినాలంటే తినరు పిల్లలు అంత ఇష్టంగా. అందుకని పులిహోర అయితే ఎక్కువ శాతం పంపించను గానీ, ఇలాంటి ఫ్రైడ్ రైస్‌లు మాత్రం చేస్తుంటానండి. అది కూర చేయటానికి లేట్ అయితేనో, లేదనుకోండి పని కాలేదనుకోండి, అప్పుడు ఇలా చేస్తా గానీ, ఎక్కువ శాతం మామూలుగా అన్నం, కూరే చేసి పంపిస్తుంటాను. పిల్లలు లంచ్ బాక్స్ అనేది కొంచెం ఇష్టంగా తినాలంటే ఇలాంటివి చేసి పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా రైస్‌కి సరిపడా కొంచెం కారం అయితే వేశాను. ఇంక ఇంతేనండి సింపుల్‌గా ఈ విధంగా చేస్తున్నాను. ధనియాల పొడి వేశాను కాబట్టి రైస్ అనేది టేస్ట్ చాలా బావుండిద్ది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్‌లో పెట్టేసాననుకోండి నా పని అయిపోయిద్ది. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతే మనకు సగం పని అయిపోయినట్టేనండి. తర్వాత పననేది చాలా ఉండిద్ది. పనేమి కాదు. కాకపోతే నిదానంగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి కావాల్సినయన్నీ రెడీ చేసి పెట్టేస్తే తర్వాత మనం నిదానంగా తినొచ్చు. నిదానంగా పనులు చేసుకోవచ్చు. ఇంకా మా ఆయనకు కూడా దోసలు పోసిచ్చానండి. దోసలు పోసిస్తే ఇంకా వాళ్ళు కూడా చేనుకెళ్ళిపోయారు. నవీన్ కూడా టిఫిన్ తిని రెడీగా ఉన్నాడు. లంచ్ బాక్స్ సర్దిస్తే ఆటో రాగానే ఇంకా స్కూల్‌కెళ్ళిపోతాడు. కొంచెం పెరుగన్నం కూడా పెడతానండి. కూరన్నం ఒక్కటే కాదు ప్రతిరోజు పెరుగన్నం కూడా పంపిస్తాను. పిల్లలకి వేడి చేసిద్దేమో ఇలా ఆయిల్ ఫుడ్‌లు ఎక్కువగా తింటుంటారు కదా అని తప్పనిసరిగా పెరుగన్నం పంపిస్తాను. ఆటో వచ్చేటప్పటికి ఇంకా మా అబ్బాయికి టిఫిన్‌లు, లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేసి పెట్టేసి వాడిని స్కూలుకి పంపించేశాను. ఈరోజు అసలు రెడీ చేయగలుగుతానా? అన్నీ అందించగలుగుతానా అనుకున్నాను. ఎలాగోలా అన్నీ రెడీ చేసి లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్‌గా వాడికి నచ్చినట్టుగా పెట్టి పంపించేశాను. ఇంక ఇదిగోండి ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాను. ఉదయమే అంట్లు కడిగాను కదా! ఇంకా అంట్లనేవి కొంచెమే ఉన్నాయి. నేను కూడా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అంట్లనేవి కడుగుతాను. ఎక్కువ మరిన్ని అంట్లు ఉన్నాయనుకోండి ఇప్పుడు కడుగుతాను. ఇంకా కొంచెమే ఉన్నాయనుకోండి సాయంత్రం అంట్లు కడగాలి కదా ఎలాగైనా సరే. ఇంకా సాయంత్రం అంట్లు కడిగేటప్పుడు కడుగుతాను. మళ్ళీ ఆ అంట్లన్నీ టబ్బుకేసి అవన్నీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ కడగాలంటే అదొక రిస్కు. అది కాక ఇంకా కొంచెం లేట్ అయిందనుకోండి ఈ గాబు దగ్గరికి ఎండ అనేది వచ్చేసిద్ది. అందుకని తక్కువ అంట్లుంటే మాత్రం సాయంత్రమే కడిగేస్తాను. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నానండి. ఇంకా ఉదయమే బట్టలు కూడా నానబెట్టాను. కొంచెం సరిపేసి బట్టలన్నీ నానబెట్టేసి ఇప్పుడు ఉతుకుతున్నాను. ముందు నేను పిల్లల బట్టలే ఉతుకుతానండి. పిల్లల బట్టలే ఉతుకుతాను. పిల్లల బట్టలే జాడిస్తాను. కాకపోతే నానబెట్టడం మాత్రం అందరే కలిపి ఒకేసారి నానబెడతా కానీ ఉతకటం మాత్రం జాడించటం మాత్రం పిల్లలవే జాడిస్తుంటాను. కొంతమందైతే ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్‌గా నానబెట్టుకుంటారు. నేనైతే అలా కాదండి. అన్ని బట్టలు కలిపి ఒకేసారి నానబెడతాను. పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. ఇంకా వాళ్ళు బట్టలు ఏమి ఖరాబ్ చేయరు గదా! ఇంకా మన బట్టలుంటాయి. ఇంకా మన బట్టలనేవి ఇంకా నెలకొక్కసారి మన ప్రాబ్లమ్ వల్ల నా బట్టలనేవి అప్పుడు వేరేగా నానబెట్టుకుంటా గానీ, ఇంకిప్పుడైతే మాత్రం అందరియి కలిపే నానబెడతాను. ఇంక ఈ కర్చీఫ్‌లు ఇవేమో నవీన్ స్కూలుకి తీసుకెళ్తాడండి. లంచ్ బాక్స్‌లో కర్చీఫ్ తీసుకెళ్తాడు. ప్రతిరోజు కర్చీఫ్ తీసుకెళ్తాడు. ఇంకా ఏ రోజు కర్చీఫ్ ఆ రోజు ఉతుకుతా ఉంటాను. ఈ కండవైతే మాత్రం నేను చేనుకెళ్ళాను గదండీ నిన్న 2 రోజులు. ఇంకా ఈ కండవనేది ఈరోజు ఉతికేస్తున్నాను. కలుపైతే అయిపోయింది. ఈరోజు చేనుకెళ్ళాల్సిన అవసరం లేదు. మా చేలో పనున్నప్పుడే ఎళ్తానండి. అది కూలోళ్ళని తీసుకొని కూలోళ్ళ దగ్గరుండి పని చేపిచ్చుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి కలుపులైతే అయిపోయినాయి. ఇప్పుడు ఏ పనైతే లేదు.
ఇంక ఇగోండి మన శారీ పెట్టికోట్లు ఇవైతే అడుగు వైపున అంచులు ఉంటాయి కదా, వాటికి మట్టి అనేది ఎక్కువగా ఉండిద్దండి. కింద మనం పనిచేసేటప్పుడు బండ్ల మీద అవి అంతా ఉంటాయి, మట్టి అనేది ఎక్కువగా ఉండిద్ది. అందుకని ఇంకా మన పెట్టికోట్కి కూడా ఇంక ఇదిగోండి ఇలా బ్రష్ కొట్టేసి నీట్గా ఉతికేస్తాను. ఉతికిన తర్వాత బండకేసి 2 బాదులు బాదుతాను. కొంచెం మందంగా ఉన్న బట్టలైతే మాత్రం బండకేసి బాది ఉతుకుతాను. పల్చగా ఉన్న బట్టలైతే మాత్రం బ్రష్ కొడతాను. పిల్లల బట్టలైతే మాత్రం తప్పనిసరిగా బ్రష్ కొట్టాల్సిందేనండి. పిల్లల బట్టలకి ఎక్కువగా మురికుండిద్ది. బట్టలు కూడా జాడించేటప్పుడు 2 సార్లు జాడిస్తాను. ఒకసారి ఇలా టబ్లో నీళ్ళు పోసుకొని బట్టలన్నీ ఇలా ముంచేసి పక్కన పడేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి జాడిస్తాను. ఒకేసారి 2 బకెట్లలో నీళ్లు పోసుకొని ఒకదాన్ని ఒక దాంట్లో జాడించడం, మళ్ళీ తర్వాత వేరే నీళ్ళల్లో జాడించడం అలా అయితే చేయనండి. పెద్ద టబ్ ఉంది కదా, ఇంకా 2 బకెట్లు పోసుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఈ టబ్లో నీళ్లు పోసుకొని ఇంక ఇలా జాడించి పక్కన వేస్తాను. నిన్న నైట్ అయితే వర్షం పడిందండి. ఈ మధ్య వర్షం పడక చాలా రోజులవుతుంది. ఎప్పుడో వినాయక చవితి అప్పుడు వర్షం పడింది. ఇంక తర్వాత వర్షం లేదు. అప్పుడు వర్షమేమో ఎప్పుడు తగ్గిపోయిద్దా, ఎప్పుడు వర్షం పోయిద్దా అని ఎదురు చూసాము. ఇప్పుడేమో ఒక్క వర్షం పడితే బాగుండు, చేలకి చాలా మంచిది అనుకుంటున్నాం. మిరప తోటలకి, పత్తి చేలకి ఇప్పుడు ఒక వాన అనేది చాలా అవసరం అండి. చేలు కూడా చాలా బండబారిపోయి గట్టిగా అయిపోయినాయి. కలుపు తీస్తుంటే కూడా చాలా గట్టిగా ఉంది. అస్సలు తీయటానికి రావట్లేదు. నైట్ బాగా ఒక పెద్ద జల్లు పడిందండి వర్షం. ఈ వర్షం అయితే మాత్రం చేలకు బాగానే ఉపయోగపడిద్ది. మిరప మొక్కలు వేసిన తర్వాత అయితే అస్సలకు వర్షమే లేదండి. ఇప్పుడే వర్షం పడింది. ఇంకా మొక్కలు మాత్రం పచ్చబడి ఇంకా చాలా బాగుంటాయి. బట్టలన్నీ ఓసారి జాడిచ్చేసాను కదండి, ఇప్పుడు మళ్ళీ రెండోసారి జాడిస్తున్నాను. రెండోసారి జాడిచ్చిన బట్టలు ఇంకా గట్టిగా పిండేసి అదిగోండి అక్కడ పక్కనే రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి మీద పెట్టుకుంటాను. నేను బట్టలు ఉతుకుతాను కదా, ఉతికే రాయి ఇలా కూర్చొని జాడించడానికి చాలా ఈజీగా ఉండిద్దండి. అందుకని ఇంకా అక్కడ ఆ రాయి మీద పెట్టేస్తాను. కాసేపు జాడించి అలాగే ఉంచేసామనుకోండి, నీళ్ళన్నీ కారిపోతాయి. మనం బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతకు ముందైతే నుంచొని బట్టలు జాడిస్తుంటే నడుములు నొప్పులు వచ్చేయి. ఇప్పుడైతే ఇంక ఇలా టబ్బుకు నీళ్ళు పోసుకొని ఒక పీట వేసుకొని జాడిస్తుంటే ఎన్ని బట్టలు జాడించినా సరే అస్సలుగా అలసట అనిపించదు. ఇంకా పెద్ద పెద్ద బట్టలు ఉంటాయి చూడండి, మన శారీస్, అవైతే ఇంకా నుంచొని జాడిస్తాను. కానీ చిన్న చిన్న బట్టలు అయితే మాత్రం ఇంక ఇలా కూర్చొని జాడిస్తాను. కొన్ని బట్టలైనా సరే 2 సార్లు జాడిస్తానండి. ఇలా టబ్బు నిండా నీళ్లు పోసుకొని జాడిస్తే బట్టలకున్న మురికంతా పోయి బట్టలు బాగా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.